ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుడిగా ఉన్న రాజ్కస్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ఈడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను పంపాలి అని ఈడీ సిట్ ను కోరింది. వైసీపీ హయాంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే మొత్తం 7 నిందితులను సిట్ అరెస్టు చేయగా ఇందులో జగన్ కార్యదర్శిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డితో పాటు ఆయన ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలను అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఈ కేసులో ఇప్పటివరకు ఎఫ్ఐఆర్లో A1గా ఉన్న కసిరెడ్డి కూడా జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. వీరి నలుగురిని కూడా పోలీస్ కస్టడీ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై వాదనలు కూడా జరిగాయి. రేపో మాపో తీర్పు వెలువరించనున్నారు. వీరి నలుగురిని కలిపి విచారిస్తే మద్యం కుంభకోణంలో కమిషన్ల బాగోతం బయటపడుతుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. కుంభకోణంలో మద్యం కమిషన్ల రూపంలో మొత్తం 3,200 కోట్ల రూపాయలు చేతులు మారాయని సిట్ నిర్ధారించింది. ఈ నిధులు మొత్తం డబ్బు రూపంలో వసూలు చేయడం ద్వారా డిస్టిలరీల యజమానుల నుంచి తీసుకున్న ముడుపులు ఎవరి ద్వారా ఎవరికి చేరాయి, షెల్ కంపెనీలకు పంపి ఎలా వాటిని మళ్లీ ఇతర రూపాల్లో డబ్బు మళ్లించారనే అంశంపై ఈడీ ఆరా తీయాలని నిర్ణయించింది. ఈ కేసులో ఈడీ ఇప్పుడు తమకు కావాల్సిన పత్రాలను వెంటనే పంపాలని విజయవాడ సిపి రాజశేఖర్ బాబుకు లేఖ రాసింది. మరోవైపు ఈ కేసులో A1గా ఉన్న కసిరెడ్డి మద్యం కమిషన్లను తన దగ్గర ఉన్న 5 వ్యక్తుల ద్వారా డిస్టిలరీల నుంచి వసూలు చేసి నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు సంబంధిత వ్యక్తులకు పంపారని కూడా సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం, షెల్ కంపెనీలకు డబ్బును బదిలీ చేయడం, ఇలా అనేక కార్యక్రమాలు చేశారని కూడా సిట్ పేర్కొంది. అలాగే విదేశాలకు డబ్బు వెళ్లడం, వాటిని తిరిగి మళ్లీ రప్పించుకున్న వ్యవహారంపై ఆరా తీయాలని సిట్ భావించింది. అందుకే కసిరెడ్డి వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలని సిట్ 4 రోజుల క్రితం విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు అనంతరం విజయవాడ కోర్టు కసిరెడ్డి వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిట్ కు అనుమతి ఇచ్చింది. రేపో మాపో సిట్ బృందం విజయవాడకు చేరుకుని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాని ఆధారంగా కేసు నమోదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 3,200 కోట్ల రూపాయలు 2020 నుంచి 2024 వరకు కమిషన్ల రూపంలో మద్యం కుంభకోణంలో చేతులు మారాయని సిట్ పేర్కొంది. ఈ వివరాలను రాబట్టేందుకు ఈడీ రంగం సిద్ధం చేస్తుంది. కోర్టులో సిట్ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లన్నింటినీ కూడా తమకు ఇవ్వాలని ఈడీ సిట్ అధిపతిగా ఉన్న విజయవాడ సిపిని కోరింది.